ఓకే గైస్, ఇంతకుముందు వీడియోలో అయితే మనమైతే బేసిక్స్ టూల్స్ అనేది ఏమేమి ఉంటాయి, ఎలా యాడ్ చేయాలి అనేది అయితే మనమైతే మాట్లాడుకుందాం. సేమ్ ఇదే స్క్రీన్ అయితే మీరైతే ఇంతకుముందు వీడియోలో కూడా చూసి ఉంటారు. ఓకే, ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఏంటంటే కొంచెం డీప్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అంటే మనకు మెయిన్ టూల్స్ అనేది ఏముంటాయో అనేది ఇప్పుడైతే కొంచెం డీప్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. మధ్యలో అయితే ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకే డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో ఎక్కడి నుంచి స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. దీనికంటే ముందు వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఇక్కడ హైకార్డ్స్లో అండ్ వీడియో ఎండ్ స్క్రీన్లో అయితే కంపల్సరీ ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే ఫస్ట్ వీడియోని అయితే చూడండి. ఆ తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. ఈ ఫస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మాత్రం మీకైతే కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ వీడియోని అండ్ సెకండ్ వీడియోని అయితే కంపల్సరీగా అయితే చూడండి. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకే గైస్, ఇంతకుముందు వీడియోలో అయితే మనమైతే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసినాం. బ్యాక్గ్రౌండ్ మీద ఒక లేయర్ అయితే ఫోటో అయితే మనం యాడ్ అయితే చేసాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసినాం. ఫోటో మీద క్లిక్, ఇక్కడ ఫోటో కాదు వీడియో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఫోటో మీద అయితే క్లిక్ చేసినాం. ఫోటో మీద క్లిక్ చేసేసరికి మనకైతే కొన్ని టూల్స్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపించడం జరుగుతుంది. అయితే ఈ టూల్స్ అన్నీ మనకైతే ఏమిటికి యూజ్ అవుతాయి అనేది అయితే నేనైతే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు మనమైతే ఫస్ట్ టూల్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ట్రిమ్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేసినాం. అయితే ఇప్పుడు మన ఫోటోని కొంచెం ఇట్లా మూవ్ చేయండి. మూవ్ చేస్తే ఇప్పుడు మనకి ఇందులోనే 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఒక ఫోటోకి ముందు వైపు కట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే యూజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేస్తే మన ఫోటోకి ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం డిలీట్ అయిపోతుంది. లేదు మేము ఫోటోకి వెనక సైడ్ అయితే డిలీట్ చేయాలనుకుంటే ఫోటో వెనక సైడ్ అయితే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. లేదు ఈ ఫోటోకి మధ్యలో మేము వేరే ఫోటో యాడ్ అయితే చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరైతే థర్డ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ రెండు అనేది సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోవడం వల్ల మనం ఇక్కడ వేరే ఫోటోని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే యూజ్ అయితే అవుతుంది ఫస్ట్ ఆప్షను. అండ్ సెకండ్ వచ్చేసి స్క్రీన్. ఇది వచ్చేసి మనకు మన ఫోటో ఏ స్క్రీన్లో ఉండాలి అంటే ఇక్కడ సైడ్ ఉండాలా, ఇక్కడ సైడ్ ఉండాలా, ఇక్కడ స్క్రీన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మన ఫోటో ఏ స్క్రీన్లో కావాలనేది మనమైతే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దానికైతే అదైతే యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి రొటేట్. మన ఫోటోని అయితే ఇది రొటేట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అంటే ఇటు అటు అటు ఇటు రొటేట్ చేసుకోవడానికి అయితే థర్డ్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, ఇన్ని యానిమేషన్స్. ఈ 3 వచ్చేసి యానిమేషన్సే. ఇప్పుడు క్లిక్ చేయడానికి కొన్ని యానిమేషన్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఇవన్నీ క్లిక్ చేయడం వల్ల అయితే మన ఫోటో అయితే కొంచెం లుకింగ్ అనేది పెరగడం జరుగుతుంది. ఇవన్నీ అయితే యానిమేషన్స్. ఇందులో మనకి ఏ యానిమేషన్ కావాలన్నా యానిమేషన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇంకా ఫస్ట్ దానికంటే సెకండ్ది కొంచెం ఎక్స్పెన్సిబుల్ ఉంటుంది యానిమేషన్. చూడండి, చూపిస్తున్నాం. ఓకే, కొంచెం మనకైతే ఈ విధంగా అయితే ఈ యానిమేషన్స్ అయితే యూజ్ అవుతుంటాయి. మనకు థర్డ్ది వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే అయితే మనకైతే యూజ్ అయితే అవుతుంది. ఓకే, ఇవి వచ్చేసి ఫోటోకి కావాల్సిన యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ క్రోమా కీ అని ఉంది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బెటర్ యూజ్ అవుతుంది. యూజ్ చేసుకుంటే అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, మన కోమా క్రియ దానికోసం అయితే నేనైతే ఒక వీడియో అయితే ఇక్కడైతే తీసుకున్నాను. అది దేనికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ అనేది కనిపించడం కదా, గ్రీన్ స్క్రీన్ అయితే ఏ విధంగా రిమూవ్ చేయాలనే దాని గురించి అయితే మనకైతే ఈ కోమా క్రియ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేసినాం. ఇప్పుడు కోమా క్రియ ఏ విధంగా యూజ్ అవుతుందో చెప్దాం. అయితే కోమాకి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ అనే ఆ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన అయితే కొంచెం అయితే ఇట్లా పెంచేసుకోండి. ఒకసారి అయితే నేనైతే వీడియో ఇప్పుడు ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి. ఓకే, మనకైతే ఇంతకుముందుకు అయితే గ్రీన్ స్క్రీన్ అయితే కనిపించింది, ఇప్పుడైతే గ్రీన్ స్క్రీన్ అయితే కనిపించట్లేదు. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే కోమాక్రీ బటన్ అయితే మనకైతే యూజ్ అయితే అవుతుంది ఆప్షను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకైతే క్రాపింగ్ అంటే ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. ఇది జస్ట్ మన ఫోటోని అయితే క్రాప్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ వరకు అంటే క్రాపింగ్ అంటే అక్కడ వరకు అయితే మీరైతే ఫోటోని అయితే క్రాప్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్ఫా ఒపాసిటీ. ఇదేంటంటే మనది ఫోటో థిన్గా కనిపించాలంటే, చాలా థిక్గా కనిపించాలంటే, బ్యాక్గ్రౌండ్లో కనిపించాలంటే మనమైతే ఈ విధంగా ఇస్తాం. అండ్ ఫ్రంట్లో కనిపించాలంటే ఈ విధంగా ఇస్తాం. దీనికైతే మనకైతే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి ఇందులో ఏంటంటే కొంచెం
కలర్ షేడింగ్ కోసం అయితే మనమైతే ఫిల్టర్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ అడ్జస్టబుల్కి వచ్చేసి ఇది వచ్చి బ్రైట్నెస్ దీనికోసం అయితే మనమైతే దీన్నైతే యూజ్ అయితే చేస్తాం. అండ్ బ్లెండింగ్ వచ్చేసి కూడా మనకైతే సేమ్ కలర్ టైప్లోనైతే మనకైతే యూజ్ అయితే అవుతుంది. బ్లెండింగ్ కూడా సేమ్. ఓకే గైస్, మనకైతే నెక్స్ట్ యూజ్ అయ్యే టూల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక కీ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ కీ ఆప్షన్ గురించి అయితే మనకైతే చాలా బెటర్ అయితే ఇదైతే యూజ్ అయితే అవుతుంది. అది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఫోటో మీద అయితే మనం అయితే క్లిక్ చేసి పెట్టుకున్నాం. క్లిక్ చేసి పట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కీ బటన్ మీద ఒకసారి అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, మీరు ఎంతవరకు అయితే సెట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే సెట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఎంతవరకు అయితే సెట్ చేయాలనుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఫోటోని అయితే ఒక సైడ్కి అయితే మూవ్ అయితే చేయండి. అంటే మీరు ఏ సైడ్కి మూవ్ చేయాలనుకుంటున్నారు, ఏ సైడ్కు ఫోటో అయితే సెట్ చేయాలనుకుంటున్నారో ఒక సైడ్కి అయితే సెట్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఈ విధంగా సెట్ చేసాను. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే, మనకైతే కీ ఆప్షన్ అయితే మనకైతే ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ వర్క్ అవుతుంది కీ ఆప్షను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక మనం మాట్లాడుకునేది అంటే టెక్స్ట్. ఇప్పుడు మనం టెక్స్ట్ ఈ విధంగా ఇచ్చినాం. ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే కొన్ని వచ్చేసినాయి. సేమ్ ఇప్పుడు ఇల్లాక మాట్లాడిన ఆప్షన్సే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇందులో లేని ఆప్షన్లు అంటే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఏ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అని ఉంటాయి. మనకు ఎలాంటి ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అయితే మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి అయితే మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఏది కావాలంటే అదైతే ఇక్కడ నుంచి అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ చెప్పేసిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు కలర్ చేంజింగ్ కోసం మనకు ఏ కలర్ అయితే మీరైతే సెట్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ అయితే ఇక్కడ నుంచి అయితే మనమైతే సెట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మనమైతే కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి కొన్ని అవుట్లెట్స్, షాడో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అవుట్లెట్ వచ్చేసి మనకైతే మన బ్యాక్గ్రౌండ్ అన్నమాట, అంటే బార్డరు. మనం ఏ బార్డర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ బార్డరు. ఓకే, ఈ విధంగా అయితే మనకైతే ఇదైతే యూజ్ అయితే అవుతుంది. అండ్ గ్లో వచ్చేసి కొంచెం గ్లోయింగ్ ఇవ్వడానికి మనకి ఇదైతే యూజ్ అవుతుంది. ఓకే గైస్, ఆల్మోస్ట్ అయితే కైన్మాస్టర్లో ఉండే అప్లికేషన్స్ అన్నీ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే మాత్రం మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయైతే సరే కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ అయితే నేనైతే 100% అయితే రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.